ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఒక గొప్ప క్రైస్తవ మిషనరీగా, సహజ సేవకుడిగా మరియు భాష సంస్కరణకర్తగా ప్రశస్తి పొందిన విలియం కేరీ గారి జీవితం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆయన జీవిత కథ క్రైస్తవ ప్రేమ, సేవ మరియు ధైర్యానికి ఒక ఉత్తమ ఉదాహరణ. విలియం కేరీ గారు ఆగస్టు 17, 1561న ఇంగ్లాండులోని నార్తాంప్టన్షైర్ గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుండి ఆయన సాధారణ కుటుంబానికి చెందినవారు. పేదరికంలో జీవిస్తూ ఒక షూ మేకర్ పనిచేశారు. అయితే ఆయనకు విద్యపై ఆసక్తి ఎక్కువ. స్వయం అధ్యయనం ద్వారా గణిత శాస్త్రం, భాషలు మరియు ఇతర విషయాలు నేర్చుకున్నారు. యేసుక్రీస్తు బోధలను తన జీవితంలో అమలు చేయాలి అనే తపన కలిగి ఉన్నారు. విలియం కేరీ గారి జీవితానికి మలుపు తీసుకొచ్చినది 1583లో ఆయన క్రైస్తవ మిషనరీగా తన పిలుపు తెలుసుకోవడమే. ఆయనకు ప్రేరణ కలిగించిన ముఖ్య వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. యేసు బోధించినట్లు సర్వజాతులను శిష్యులుగా చేయండి అనే వాక్యము. ఈ వాక్యంతో ఆయన తన జీవితాన్ని క్రైస్తవ మిషనరీగా అర్పించుకున్నారు. 1593లో ఆయన కుటుంబంతో కలిసి భారతదేశంలోకి వచ్చారు. ఆయన కాలంలో మిషనరీగా భారతదేశానికి రావడం ఎంతో కష్టసాధ్యం. అయితే ఆయన నమ్మకం, పట్టుదల మరియు సేవ మనస్సుతో ఆయన ఆ పని మొదలుపెట్టారు. విలియం కేరీ గారు భారతీయ భాషల పట్ల గొప్ప ఆసక్తి చూపించారు. ఆయన సంస్కృతం, బెంగాలీ, హిందీ వంటి అనేక భాషలు నేర్చుకున్నారు. ఆయన సృష్టించిన బెంగాలీ భాషలో తొలి బైబిల్ అనువాదం భారతీయ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఆయన మొదటి మిషనరీ పాఠశాల మరియు సెరంపూర్ కాలేజీను స్థాపించారు. ఈ విద్యా సంస్థల ద్వారా సామాన్య ప్రజలకు విద్యను అందించారు. సతీ సహగమనంలో వ్యతిరేకించి దాన్ని నిర్మూలించడంలో ప్రధాన పాత్ర పోషించారు. భారతదేశంలో మహిళా హక్కుల రక్షణకు పాటుపడ్డారు. వ్యవసాయ, వాతావరణ పరిశోధనలకు ప్రోత్సాహం ఇచ్చారు. ప్రపంచ పాఠ్య ప్రణాళికలో పేరు పొందిన వ్యక్తిగా నిలిచారు. విలియం కేరీ గారు బైబిల్ను భారతదేశంలోని అనేక భాషల్లోకి అనువాదించారు. మొత్తం 35 భాషలు అనువాదాలకు ఆయన కృషి చేశారు. ఆయన ప్రతిభతో భారతీయ భాషల వికాసానికి ఒక కొత్త దశ ప్రారంభమైంది. ఒకసారి విలియం కేరీ గారు అన్నారు, మీరు గొప్ప విషయాలను ఆశించుడి, దేవుని కోసం గొప్ప విషయాలు చేయండి. ఈ మాట ఆయన జీవితానికి ఆదర్శవాక్యంగా నిలిచింది. విలియం కేరీ గారి జీవితంలో ఆయన భార్యలతో ఉన్న సంబంధాలు ఆయన మిషనరీ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేశాయి. విలియం కేరీ 3 సార్లు వివాహం చేసుకున్నారు మరియు ప్రతి వివాహం ఆయన జీవితానికి విభిన్నమైన అనుభవాలను మరియు సవాళ్లను తీసుకొచ్చింది. ఆయన మొదటి భార్య డోరతీ ప్లాకెట్. ఆయన ఇండియాలో మిషనరీగా వెళ్ళే నిర్ణయాన్ని ప్రారంభంలో తీవ్రంగా వ్యతిరేకించారు. భారతదేశానికి వచ్చిన తర్వాత డోరతీ ఒంటరితనం, విపరీతమైన వాతావరణ పరిస్థితులు మరియు పిల్లల మృతితో బాధపడ్డారు. ఈ పరిస్థితుల వల్ల ఆమె మానసిక ఆరోగ్యం బాగా క్షీణించింది మరియు 1807లో ఆమె మరణించే వరకు ఆ సమస్యలతో పోరాడారు. ఈ కష్టాలు కేరీ గారి జీవితాన్ని భావోద్వేగపరంగా తీవ్రంగా ప్రభావితం చేసినప్పటికీ ఆయన తన మిషనరీ పనిలో కొనసాగారు. డోరతీ మరణాంతరం కేరీ 2వ భార్యగా షార్లెట్ అమేలియా రూమోర్ను వివాహం చేసుకున్నారు. షార్లెట్ విద్యావంతురాలు, ఆధ్యాత్మికలో నిబద్ధురాలు మరియు కేరీ గారి మిషనరీ పనిలో
భాగస్వామిగా మారారు. అనువాదాలు, విద్యారంగం సేవలో ఆమె కీలక పాత్ర పోషించారు మరియు కేరీ గారికి ఒక స్థిరమైన దత్తును ఇచ్చారు. 1821లో షార్లెట్ మరణించిన తర్వాత కేరీ గారు గ్రేస్ హ్యూస్ను వివాహం చేసుకున్నారు. ఆమె కేరీ గారి చివరి రోజుల్లో అతనికి తోడుగా నిలిచారు. కేరీ గారి జీవితంలో ఈ 3 వివాహాలు అతని మిషనరీ పయనంలో భిన్నమైన సవాళ్లను మరియు ప్రోత్సాహాన్ని అందించాయి మరియు సేవా జీవితంలో వ్యక్తిగత త్యాగాల గంభీరతను ప్రతిఫలింపజేశాయి. కేరీ గారు 1834లో తన సేవను పూర్తి చేసుకొని పరలోకానికి వెళ్ళారు. ఆయన జీవితం ద్వారా ప్రపంచమంతటికి క్రైస్తవ మిషనరీల సేవ ఎలా ఉండాలో తెలిపారు. నిజంగా విలియం కేరీ గారి జీవితం మనకు చాలానే పాఠాలు నేర్పుతుంది. నమ్మకం, పట్టుదల మరియు సేవ మన జీవితంలో ఉన్నంత వరకు మనం ఎవరికైనా వెలుగు చూపగలం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి.